జనవరి 22 బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లాల్సుకున్న భక్తులు డైరెక్ట్ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎటువంటి కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే మరోపక్క సర్వదర్శన టోకన్లు ఎవరైతే పొందుంటారో వాళ్ళకి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. మరోపక్క నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 60,581 మంది, నిన్న తలనీలాలు సమర్పించుకున్న భక్తులు 19,228 మంది. మరొక శ్రీవారి ఉండి ఆదాయం 4,04,00,000గా టీటీడీ అయితే ప్రకటించింది. మరోపక్క భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఏమిటంటే రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే 23వ తారీఖు ఏ రోజుకు ఆ రోజు సర్వదర్శనం టోకన్లను అందించింది. ఈ టోకన్లు భక్తులు అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న విష్ణు నివాసం, బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాస కౌంటర్లో గతంలో మాదిరిగానే ఈ ఎస్ఎస్టీ టోకన్లు పొందవచ్చు. ఇది ముఖ్యంగా భక్తులు గమనించాల్సిన అవసరం ఉంటుంది.